హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాయి హిమశ్రీ కిచెన్. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీగా కమ్మనైన చిక్కని చేపల పులుసుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కావలసిన పదార్థాలు: శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు, టమాటోస్, ఆనియన్, పచ్చిమిర్చి, చింతపండు, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, ఆవాలు, మెంతులు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ కూడా హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా ముక్కలు వేసి వేగనివ్వాలి. అవి వేగాక పసుపు, ఉప్పు, కారం వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని చింతపండు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన చింతపండు వాటర్ని బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు అయితే మరగనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చేప ముక్కలను అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు అయితే ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మూత తీస్తే మన టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయి ఉంటుందండి. ఈ చేపల పులుసు చేసిన రోజు కంటే మరుసటి రోజు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.